మామూలుగా ఒక వీడియో చూసా. ఇప్పుడు ఒక అబ్బాయి మామూలుగా అక్కడ నించొని ఎవరు యూరిన్ పోస్తా ఉంటాడు మామూలుగా. అది వీడియో తీస్తారు స్టోరీ పెట్టి నవ్వుతూ. అదే ఒక అమ్మాయి పోసుకుంటుంటారు, ఒక అబ్బాయి తీసి పెడితే ఏమంటారు జనాలు? ఈరోజు మన గెస్ట్ ఎవరో కాదు, వైవి చౌదరి. మేడం, నేను రాసిన 8000 పేజీల్లో వాడెవడో డైరెక్టర్ 2 పేజీలు పట్టుకొచ్చి దండుపాల్యం అనే పిక్చర్ తీశాడు. వాడికి తెలిసింది ఇంతే, వాడి ద్వారా జనాలకు తెలిసింది ఇంతే. అంటే నలుగురికి ఉపయోగపడే మనుషులు ఒక గూండాగా, ఒక దాదాగా పేరు వస్తే సూట్ అవుతుంది. నాకు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాడు. ఇప్పుడు నన్ను ఇది చేసి నన్ను ఇదిగా మాట్లాడి అయినా కూడా వాడికి ఇది చేసి పెట్టాలంటే నేను దేవుడిని కాదు, పైన దిగిరాలా. నాకు మెడకాయ మీద తలకాయ ఉంది. చూశాను, మీరు చేసిన కార్యక్రమాలు చూశాను. రీసెంట్ గా ఒకరు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని కూడా పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం కానీ చాలా బాగా అనిపిస్తున్నాయి. సో క్యాన్సర్ ది వాస్తవం. నమ్మక ద్రోహం అనే పదానికి నీ జీవితంలో అర్థం ఏంటి? ఫ్రెండ్షిప్, నమ్మక ద్రోహం. జైలు చూసారా? ఆ జైలు అనగానే ఊడిపిస్తారు, తూడిపిస్తారు, బాత్రూంలో కడుగుపిస్తారు. అలాంటి పరిస్థితులు జరిగింది. పైసా పేక్, తమాషా దేక్. పవర్ లేదా మనీ, ఈ రెండు నీ దగ్గర ఉంటే నీకేం కావాలంటే అది జైలు అయినా ఇంకొకటి. ఇంకా మళ్ళీ జీవితంలో కత్తి పట్టలేదా? అవసరం రాలేదు. అవసరం వస్తే కత్తి ఏంది, ఏదన్నా పట్టుకో. కొట్టారా ఎప్పుడైనా? నువ్వు ఒక్కటి కొడితేనే నువ్వు పెద్ద రౌడీ షీటర్ అయిపో, నువ్వు పెద్ద నిన్ను దాదాపు ఉన్నాను, నీకు పడతాయి అంతే. కత్తి పట్టుకున్న ప్రతి ఒక్కడికి ఆ కత్తి వేట పడాల్సిందే. పెళ్లి చేసుకొని నీ ప్రయత్నాల్లో నువ్వు ఉండొచ్చు కదా. అది చిన్నప్పుడే ఒక డైలాగ్ ఉండేది, వివాహాయ విద్యానాశనాయ. విద్యానాశనం అయినప్పుడు మా ఈ చిన్న ఇయ్యంత పెళ్ళైతే నీ దగ్గర ఏమీ లేనప్పుడు నేను ఎవ్వడొచ్చి పరామర్శ ఏం మాట్లాడు, అదే అన్ని ఉన్నప్పుడు చెప్పు. వచ్చి బతిలాడి మరి పంచపక్ష పరమాణాలు కొట్టిస్తారు. నీవు ఎవరు, నీ మంచితనం, నీ మానవత్వం ఎవ్వడికి అవసరం లేదు. నీ స్థాయి సంపదని చూసి మాత్రమే నీ దగ్గర. డాడీ, ఒక నిమిషం డాడీ. చిన్న వయసులో ఉన్నప్పటికీ ఇప్పటికీ వైవి చౌదరి మారాడా? జీవితంపై ఒక ఆలోచన వచ్చిందా? పెద్దవాడిలా ఆలోచిస్తున్నాడా? హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈరోజు మన గెస్ట్ ఎవరో కాదు, వైవి చౌదరి. కొంతమంది ఏమంటారంటే మాటలకు తగ్గట్ట గుణం కూడా ఉందంటారు. ఇంకొంతమంది ఏమో కండ కూడా లేదు కానీ అంత మాటలు అవసరమా అంటారు. బాగున్నారా మీరు? ఓకే, లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. ఏం వాడుతున్నావు? సో మీ ఫ్యామిలీ చూస్తేనేమో కొంచెం సెటిల్డ్ చూడ్డానికి, నాన్నగారు కావచ్చు, అమ్మగారు కావచ్చు, అంత సెటిల్డ్ ఉంటుంది. బట్ నువ్వెందుకు తగ్గట్టుగా లేవు? నేను బేసిక్ గా ఈ ఫేమ్ రావడం కారణం ఏంట్రా అంటే, నేను హాస్టల్స్ చదివా. ఇంటర్ దాదాపు 9 కాలేజీలు చదివా నేను. 2 సంవత్సరాలు 9 సంవత్సరాలు అంటే బైపీసీ కూడా చేసాను నేను. ఓకే. సో హాస్టల్స్ లో ఏమంటే అక్కడ ఎక్కడున్నా కొంచెం ఆ వయసులో ఎట్లా ఉంటాం, సో అక్కడ కొంచెం పేరు వచ్చింది అక్కడ కాలేజీలో కొంచెం. ఓకే. వీళ్ళు బయటికి వెళ్ళి ఎవరెవరి ఊర్లో వాళ్ళు ఉండడం తర్వాత నేను టిక్ టాక్ లో కొంచెం మొహం కనిపించగానే చెప్తుంటారు కదా, అరే మావాడు అని చెప్తుంటారు కదా. అట్లా తెలిసిన వాళ్ళు, ఏంట్రా వీడి కథ ఏంటి అని అడిగితే కాలేజీలో ఆ టైంలో పలానా ఇట్లా అని చెప్పడంతో ఈ ముద్ర పడిందేమో అని నాకు ఒక ఇది అంతే. ఓకే. సో నాన్నగారు గాని మమ్మీ గాని అవసరమా ఇవన్నీ? ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చెప్పాడు, ఏమని, ఎందుకురా నువ్వేంది సినిమాలు ఏంది బిజినెస్ చూసుకోక. సో అందరికి నాన్న సెటిల్డ్ అని తెలుసు, బట్ తన ప్రొఫెషన్ ఏంటి, తను ఏం చేస్తుంటాడు? బిజినెస్ చెప్పవు ఏం లేదు, హోటల్స్ ఉన్నాయి. ఓకే. కాంట్రాక్ట్స్. ఓకే. చాలా చాలా ప్రిపేర్డ్ గా ఎందుకు ఆన్సర్ ఇస్తున్నారు? ప్రిపేర్డ్ ఏం లేదు డార్లింగ్. ఇప్పుడు నాకు ప్రిపేర్డ్ అంటే క్వశ్చన్ లో నాకు చెప్పలేదు, అంటే ఓపెన్ అవ్వట్లేదని నా ఫీలింగ్. ఓపెన్ ఏం లేదు డార్లింగ్, పోను తెలుస్తుంది కదా. అంతేనా? ఏంటి రాజకీయ నాయకుడు అవ్వాలనే ఏమైనా ఇంటెన్షన్ ఉందా, లేకపోతే ఇలానే ఫేమ్ అయ్యి ఒక యాక్టర్ గా మిగిలిపోదాం అనుకుంటున్నారా? అంటే ఫేమ్ అయ్యి యాక్టర్ గా అని కాదు, రాజకీయం అని కాదు డార్లింగ్. నలుగురికి ఉపయోగపడే పరిస్థితిలో మనం ఉండాలి. నువ్వు దాన్ని రాజకీయం అనుకో, యాక్టర్ అనుకో, ఇంకోటి అనుకో, అది నా మనసుకు తగ్గట్టు. ప్రొఫెషనల్ గా అంటే నేను యాక్టర్ గా ఇది అవ్వాలని. మరి ఈ క్రమంలో ఒక గూండా, ఒక దాదా, లేదంటే ఒక
మరి లాస్ట్కి అయితే డబ్బులు ఇస్తే మనిషిని వేసేసే పరిస్థితులు కూడా బయటికి వినబడుతున్నాయి. అంటే నలుగురికి ఉపయోగపడే మనుషులు ఒక గూండాగా ఒక దాదాగా పేరు వస్తే సూట్ అవుతుందా? ఆయనతో పోల్చుకోకూడదు. శ్రీరాముడు రావణాసుని నరిగేశాడు, ఆయన మంచి కోసమే చేశాడు కదా. అట్లా కొన్ని చేయాల్సి వస్తుంది మంచి కోసం. ఓకే, ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైందంటే డార్లింగ్, చెడుని ఎదుర్కోవాలంటే చెడు రూట్ లోనే పోవాలి, చెడు మార్గంలోనే వెళ్ళాలి. ముళ్ళుతోనే తీయాలంటారు కదా, అట్లా మంచి చేయడానికి చెడు మార్గంలో వెళ్తున్నా అంతే. సో ఆ చెడు మార్గం కరెక్ట్ కాదని నాన్న అమ్మ చెప్పిన విను. ఏం చెప్తారు డార్లింగ్, నేను చేసేది ఫైనల్ ఏజెంట్ అయితే మంచిగా చేస్తున్నా కదా. నాకు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా డార్లింగ్. ఇప్పుడు నన్ను ఇది చేసి నన్ను ఇదిగా మాట్లాడి అయినా కూడా వాడికి ఇది చేసి పెట్టాలంటే నేను దేవుణ్ణి కాదు, పైన దిగిరాలా. నాకు మెడకాయ మీద తలకాయ ఉంది, నేను మనిషినే. కొంతమంది ఏమంటున్నారంటే చెటాక్ కండ కూడా లేదు కానీ మాటకు తక్కువ లేదు, అవసరమా? నా దృష్టిలో ఇప్పుడు ఒక 10 మందిని తీసుకురాగానే కొట్టేస్తే వాడు పెద్ద ఇదైపోడు, కుస్తీ పోటీలు చేసేవాడు కూడా చేస్తాడు. 10 మందిని కొట్లాట్లో కాదు, ఒక మాటతో 100 మంది ఆగాలి. వైవి చౌదరి డబ్బుకు లొంగుతాడా, బంధానికి లొంగుతాడా అంటే ఏం చెప్తారు? డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పొద్దుట. కానీ లోకం నడిచేదే డబ్బుతో. అవును, కానీ నేను ఎక్కడ ఎవరి దగ్గర నేను ₹1 ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి దగ్గర నుంచి ఎదురు ఎక్స్పెక్ట్ చేయండి, ప్రశాంతంగా ఉంటా. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దగ్గర నుంచి అరే నాకు ఇది దక్కలేదా నాకు బాధ ఉంటుంది అంతేగాని ఆ ఎక్స్పెక్టేషన్ లేదనుకోండి ఇదంతా ఏమొస్తుంది, ఏం రాదు. ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తానంటే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చినాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెల్పర్ గా వచ్చాడు అనుకోండి, వాడి జీవితాంతం ఇంకా అది అంతే నా హెల్పర్ అయినా, వాడు ఎదగాలి కదా. ఇప్పుడు నేను నాకంటూ నాతో తిరిగిన తర్వాత వాడు ఏదో కొన్ని కాంటాక్ట్ సంపాదించుకుంటాడు, వాడు ఎదగాలి. వాడు ఇంకా నా దగ్గర నుంచి బయటకు వెళ్తేనే కదా వాడు ఎదిగేది. నేను దాన్ని తప్పు పట్టిన అసలు. సో వాడుకొని ఎదిగిండు అనే మాట నీకు ఎప్పుడు రాదు. నన్ను వాడుకొని వీటి పైకి వెళ్ళాడు, అది వాడికి తెలిసి నాకు తెలిసి డార్లింగ్, బయటికి జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంది. వాడుకొని అనుకోను. ఇప్పుడు డార్లింగ్, ఇప్పుడు వాడుకోవడం అంటే ఎట్లా డార్లింగ్, ఇప్పుడు నేను ఇది దేంట్లో అయితే ఉపయోగపడగలుగుతానో దాంట్లోనే కదా వాడు ఉపయోగించుకుంటాడు, దాంట్లో వాడుకోవడం ఏముంది. నమ్మక ద్రోహం అనే పదానికి నీ జీవితంలో అర్థమేంటి? ఫ్రెండ్షిప్, నమ్మక ద్రోహం. అదే ఫ్రెండ్షిప్ కి నేను చాలా వాల్యూ ఇస్తాను, చాలా వాల్యూ ఇస్తాడు. ఫ్రెండ్స్ కోసం ఎవరిని వద్దనుకుంటా. ఒక ఇంటర్వ్యూలో అయితే నువ్వు గూండానా, నువ్వు దాదానా, నువ్వు కొడతావా అంటే నా వరకు వచ్చే వరకు నేను గుండని కాదు, నా వెనుకున్న వాళ్ళ దగ్గరకు వస్తే మాత్రం ఖచ్చితంగా గుండని అవుతా అని చెప్పాను. అది ఆ వెనుకున్న వాళ్ళే నీకు నమ్మక ద్రోహం చేశారా? ఉంటారు డార్లింగ్, కొంతమంది ఉన్నారు. ఇప్పటి వరకు మీ లైఫ్ లో అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళ పలుకుబడో వాళ్ళ బలమో నీకు కొంచెం రెస్పెక్ట్ వచ్చి ఈ జీవిత ప్రయాణంలో మీరు అమ్మ నాన్నకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు? నాకు మా నాన్న ఈ రోజుకి మా నాన్న అంటే చాలా భయం, అది అందరికి బయటకు తెలిసింది. అది రెస్పెక్ట్, అది ఇంకా భయం కాదు, రెస్పెక్ట్. అది అంతెందుకు డార్లింగ్, నాకు తెలిసి మీరే అన్నారు అనుకుంటా ఒకరోజు ఫోన్ లో, మీరే మాట్లాడారు, ఏం డార్లింగ్ ఇట్లా అంటున్నారు అని. అది ఇప్పటికి ఏ రోజుకి ఉంటది అది, ఎందుకంటే ఆయన ఇచ్చిన జీవితం. అవసరం, అవకాశం. జీవితంలో ఈ రెండుటి కోసము ఎన్నో బంధాలు. అవును, మనోళ్ళు కూడా మనని గుండెలపై తన్నేసి వెళ్ళిపోతారు. అవును, అవసరం ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు. సో మీ లైఫ్ లో అలాంటి సంఘటనలు ఏమైనా? ప్రెసెంట్ జనరేషన్ లో ఈ దునియా నడుస్తుందనంటే కేవలం రెండింటి మీదే, నీ అవసరం, నా అవకాశం, ఈ రెండింటి మీదే. 10 మంది ఎప్పుడు వైవి చౌదరిని గుర్తుపట్టడం మొదలు పెట్టారు? చేసర్లే డార్లింగ్. ఏం జరిగింది? కొట్లాట్లు ఉంటాయి కదా డార్లింగ్, చాలా చాలా పెద్దగా అయిందా? జైలు గొడవలు ఉన్నారు. మీరు వెళ్ళారా జైలుకి? డార్లింగ్ జైలు చూసారా? చాలా సార్లు. అంతే డార్లింగ్, చూసా. అంటే వెళ్ళి ఉన్నారా అని. ఆ జైలు అనగానే ఊడిపిస్తారు, తూడిపిస్తారు, బాత్రూంలో కడుగుపిస్తారు, అలాంటి పరిస్థితులు జరిగింది జైల్లోనా? పైసా పేక్ తమాషా దేక్. నీ దగ్గర డబ్బు ఉందా, నీకేమన్నా వస్తుంది. ప్రెసెంట్ దునియాలో నీకు కావాల్సింది 2, పవర్ లేదా మనీ. ఈ 2 నీ దగ్గర ఉంటే నీకేం కావాలంటే వస్తుంది. అది జైలు అయినా ఇంకొకటైనా. ఏ వయసులో వెళ్ళారు జైలుకి? పర్లేదు చెప్పండి. తొందరలో పెళ్లి కావాలి నాకు కూడా. ఏం కాదు, ఏదో ఒక రోజు తెలవాల్సిందే. అబద్ధము ఊరంతా పాకేలోపు నిజం బయటకు వస్తుంది ఏదో రోజు. బయటికి రావాలంటే డార్లింగ్, బయటకు వచ్చేది ఏమో తెలుసు, అందరికి తెలుసు. అంటే ఏ వయసు? టైంలో, ఇంటర్లోనే జైలు జీవితం చూసారా? అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అంటారు కదా ఒక ఇంటర్వ్యూలో, జీవితంలో 2 చూడొద్దు, ఒకటి జైలు, ఒకటి ఆసుపత్రి అని. మరి జైలు జీవితాన్ని చూసిన వైవి చౌదరి లైఫ్ మారిందా? చెడ్డదారికి వెళ్ళిందా, మంచి దారికి వెళ్ళిందా? డార్లింగ్, అది చెడ మంచి అనేది నేను అసలు ఆలోచించుకోను. నాకేంట్రానంటే అసలు మంచి చెడు అనేది ఏంట్రానంటే, నా దృష్టిలో నాకు ఇది కరెక్ట్ అని అనిపించింది, నాకు మంచి.
నాకు ఇది కరెక్ట్, ఇది బాగుందిరా, ఇది చేస్తే నాకు బాగుంటది అని అనుకుని నాకు మంచి, లేదురా ఇది చేస్తే నాకు బాగోదని నాకు చెడు. అట్లా ఎవరి లైఫ్ లో అయినా కూడా వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు ఇది మంచి చెడు అని చెప్పి. నాకు ఇది బాగుందిరా ఇది చేస్తే, నాకు మంచి బాగుంది. ఇప్పుడు ఒక పర్సన్ వస్తాడు, వాడు ఎవడో లైఫ్ లో ఖచ్చితంగా వాడు ఎనిమి అయి ఉంటాడు, కానీ నీతో బాగుంటాడు కదా. అట్లా నేను ఎప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్ గారు చెప్పినట్టు ఆ విషయంలో మాత్రమే శత్రువు, అంతే, పర్సనల్ గా కాదు. నేను ఫస్ట్ ఎవరన్నా అట్లా పర్సన్ ఉన్నా కూడా చెప్తాను, నీటి కూర్చోబెట్టి చెప్తా ఇది ఇట్లా 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 అని చెప్తా. సో ఇంటర్ లో జైలుకి వెళ్ళిన మీకు ఎలాంటి సంఘటనలు ఎదురుపడ్డాయి అక్కడ? అంటే బాగా గుండెని బా ఎందుకు వచ్చారా ఇక్కడికి అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది? అది మీరు చెప్పినట్టు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు చెప్పారు, ఓడవనరా అంటారు. అప్పటిదాకా ఒక లైఫ్ అనుభవించి సడన్ గా చూసేసరికి కొంచెం ఇదే అనిపిస్తుంది. కాకపోతే అవే నువ్వు కొంచెం తీసుకొని నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ అట్లాంటివి చేయకుండా జాగ్రత్తగా చేయాలి. కానీ మరి ఒక్కసారితో ఆగిపోలేదే, మళ్ళీ మళ్ళీ వెళ్ళని అంటున్నావే? మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ మళ్ళీ ఏం పోలేదు డార్లింగ్, అంతదాకా రాలేదు దేవుడి దగ్గర. అక్కడితోనే దేవుడు ఒక మంచిది ఇది ఇచ్చాడు, అది ఇప్పటిదాకా కొనసాగుతుంది సత్యం. సో వాట్ ఈస్ లైఫ్? ఉన్నదాంతో మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండడమే లైఫ్ డార్లింగ్. నీ దగ్గర లేని దానికోసం నువ్వు వెతకద్దు, ఆశపడు, అత్యాసొద్దు. ఒక కాంపిటీషన్ ఉంది డార్లింగ్, నేను ఫస్ట్ రావాలనుకోవడం ధర్మం, అది తప్పలేదు. నేను తప్ప ఎవరు రాకూడదు అనుకోవడం. మనిషి అనే వాళ్ళు ఎట్లా అయిపోయారంటే, కనిపిస్తాం బాగున్నామని బాగా అడుగుతాడు, వాడికంటే బాగుంటే అసలు ఒప్పుకోలేడు, వాడు చూడలేడు. ఎట్లా అంటే ఇది నాకు చెప్పారు రీసెంట్, మా నాన్న ఎవరో చెప్పారు. ఇప్పుడు ఖద్దరు చొక్కా వేసుకొచ్చాను నేను చూడడానికి, నా దగ్గరికి వస్తే బాబాయ్ ఖద్దరు చొక్కా వేసుకొచ్చారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, బురద పడిపోద్ది, అది పడిపోద్ది, ఇది అని చాలా జాగ్రత్తలు చెప్పి పక్కకి వెళ్ళి, రే వాడు తెల్ల చొక్కా వేసుకొచ్చాడు, వాడి మీద పడేటట్టు ఒక మంచి రాయిరా, మంచి బురద పడేటట్టు అని చెప్తారు. అట్లా అయిపోయింది ప్రజెంట్. అవసరం ఉంటేనే, అవసరం ఉంటే నీ ముందు పెళ్లి డప్పు కొట్టినోడే కొంచెం చెడితే, పెద్దగా అవసరం లేదు, కొంచెం మనస్పార్థాలు వస్తే, మనస్పార్థాలు అంటే చావు డప్పు కొడతాడు, ఖచ్చితంగా చేస్తారు. వాడు ఏడిపోయిన ఎదుగుదల, నువ్వు ఎంత ఏడిస్తే అంత ఎందుకో నాకు ఇవి ఆటో వెనక రాసుకుంటే బాగుంటది. నేను ఆటో వెనకాలే చూసాడు ఇది, నేను ఇప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఇది నేను ఆటోలో చూసాను రా బాబు, ఏడిపోయిన ఎదుగుదల. నిజ జీవితాల్లో నుంచే కూడా ఈ ఆటో వెనకాల కానీ, సినిమాల్లో కానీ, ఇంకో దగ్గర కానీ, ఇవన్నీ కొటేషన్స్, క్యాప్షన్స్ ఇవన్నీ నిజ జీవితాల్లో నుంచి తీసుకొనే వేస్తారు డార్లింగ్ ఇవి. ఓకే, సో ఒక విషయంలో ఐ హావ్ టు అప్రిషియేట్ యూ, రీసెంట్ గా మీ హెయిర్ క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఇవ్వడం చాలా మంచి అనిపించింది. అంటే చూశాను, మీరు చేసిన కార్యక్రమాలు చూశాను. రీసెంట్ గా ఒకరు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని కూడా పట్టుకొని పోలీస్ వాళ్ళకి అప్పచెప్పడం కానీ చాలా బాగా అనిపిస్తున్నాయి. సో క్యాన్సర్ ది వాస్తవం హ్యాట్స్ ఆఫ్. ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటివరకు? చేయడానికి 4 చేశాడు. 5వ సినిమా కొత్తది, అది షూటింగ్ కూడా జరుగుతుంది, నాది ఇంకొక నెక్స్ట్ వీక్ లో ఉంటుంది షూటింగ్. అంటే క్యారెక్టర్ ఏంటి? విలనే డార్లింగ్. మెయిన్ విలనా? 2 సినిమాల్లో మెయిన్ విలన్ గా చేశాను. గ్రేట్. సో మీరు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళడం అమ్మ నాన్నకు ఓకేనా? అసలు ఇష్టం లేదు డార్లింగ్. ఏ ఇంట్లో ఇష్టం ఉంటుంది డార్లింగ్ మన ఇళ్ళల్లో? అంటే ఇప్పుడు ఏదో బ్యాక్గ్రౌండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండి మన ఇంట్లో నుంచి ఆల్రెడీ ఒకరు సినిమా ఇండస్ట్రీలో ఉంటే సరే పలానా వాళ్ళు ఉన్నారు అని అనుకోవచ్చు. ఇప్పుడు కామన్ లైఫ్ మాదంతా, మా డాడీ బిజినెస్, ఇంట్లో వాళ్ళు చూసుకోవడం అంతవరకు. ఇప్పుడు సినిమా అన్నా కానీ రాజకీయం అన్నా ఒకటే నా దృష్టిలో. సినిమా రాజకీయం 2 ఒకటే. అందరూ అని చెప్పను, మేము కెమెరాల ముందు యాక్ట్ చేస్తాం, వాళ్ళు జనాల ముందు యాక్ట్ చేస్తాం. ఓకే, నా దృష్టిలో ఇది. పక్కన వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉందో నాకు తెలియదు, అట్లా అందరూ కూడా లేరు. ఇప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన ఎంత బాగా చేస్తున్నారు. అందరూ రీల్ స్టార్ అనేవాళ్ళు ఇప్పుడు రియల్ స్టార్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన సీజ్ ద షిప్ అనే మాట ఎంత ట్రెండ్ అవుతుంది. అది కొంతమంది ఉంటారు, అట్లా కోటికి ఒకరు ఉంటారు ఢిల్లీ. అడుగుతేనేమో రాజకీయాల పైన ఏదో ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడే వైవి చౌదరి రీసెంట్ గా ఎలక్షన్స్ లో బాగా బిజీగా ఉన్నట్టున్నారు. బిజీ అంటే డార్లింగ్ సన్నిహితులు ఉంటారు, ఏదో నాకు తగిన సహాయం అంతే. సహాయమా లేకపోతే అక్కడ కూడా అవకాశం అవసరం ఉంటది కదా డార్లింగ్, ఏదైనా కదా. అవతల ఎట్లా బాగుండాలని కోరుకుంటాను, నాకు బాగు చేయాలని కూడా కోరుకుంటాను. అట్ ద సేమ్ టైం నేను బాగుండాలని కోరుకుంటాను. నేను బాగుంటేనే కదా 10 మందిని హెల్ప్ చేస్తాను నేను. సో ఏదైనా సీట్ కోసం ఏం లేదు డార్లింగ్. మనకు సీట్ తో అవసరం లా, మనకు సీట్ తో అవసరం లా, పవర్ మన చేతిలో ఉంది. సో నీ లైఫ్ లో 1 రూపీ లేని సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు? చాలా ఉన్నాయి డార్లింగ్. 2015 డిసెంబర్ 5th వచ్చా ఇంట్లో నుంచి బయటికి. 2015 డిసెంబర్ 5th. కారణం సినిమాలని అదని ఇదని గొడవలు. సో ఎలా గడిపావు ఆ రోజులు? ఎలా గడిపా డార్లింగ్? నాకు కసిగా గడిపా ఎట్లా అయినా. కృష్ణానగర్ బ్యాచేనా? లేదు డార్లింగ్, నేను ఫస్ట్ నుంచి అసలు కృష్ణానగర్ చూడలే. ఇక్కడ సినిమా కోసం ప్రయత్నించిన ప్రతి ఒక్కరు కృష్ణానగర్కి వెళ్ళాలి, యూసుఫ్ గూడలో ఉండాలి, అమీర్పేట హాస్టల్లో ఉండాలి. అది ఒక ఇదైపోయింది డార్లింగ్. అందరు ఇట్లా ఉంటేనే ఇది అని చెప్పేసి. నలుగురు చేసింది మనం చేయకూడదు డార్లింగ్. నా ఒపీనియన్ లో నేను చేసిన నలుగురు చేయాలి కానీ
నలుగురు చేసింది నేను చేయను. అప్పటికి నువ్వేం పెద్ద తోపా అని అనుకోవచ్చు, నా వరకు నేను తోపలే, నా దాకా వస్తుంది. ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు బయటకు వచ్చి? ఇల్లున్నోడికి ఒక ఇల్లు ఢిల్లీ, లేనోడికి ఏం చెప్పండి. సో చాలా అప్పటికే కొంచెం పేరు ఉండేది. తర్వాత ఎక్కడ ఇప్పుడు నిద్రపోవాలి కదా ఢిల్లీ, పొద్దున్నుంచి ఎంత తిరిగినా ఎన్ని ఇది చేసినా సాయంత్రానికి నిద్రపోవాలి ఎక్కడో దగ్గర ఉండాలి. ఇప్పుడు ఏ ఫ్రెండ్ అయినా 10 రోజుల కంటే ఎక్కువ చూసుకోలేదు ఢిల్లీ, ఏ ఫ్రెండ్ అయినా కూడా 10 రోజుల కంటే ఎక్కువ చూసుకోలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాడు మొహమాటానికి చూసుకుంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నేను నా చెవులతో నేను విన్నా, ఏంటిది రే నిన్నే ఎక్కువ అనుకుంటే వాడిని ఒకరిని తీసుకొచ్చి పెట్టామని అన్నారు. నాకు ఇంకా మనసులో ఉన్నాయి కొన్ని మాటలు. కొన్ని ఎట్లా అయినా నేను అనుకున్న సాధించాలనిపించింది అంతే ఢిల్లీ. ఎట్లా అయినా ఇదేనా అంటే నాకు కసి. ఎందుకంటే ఢిల్లీ మా డాడీ వాళ్ళకి మా నాన్న చెప్పడం ఇది, వాళ్ళ నాన్న 11 సెంట్ల పొలం ఇచ్చింది అంతే, ఇంకంతకు మించి ఏమీ ಇಲ್ಲ. చిన్న ఒక 11 ఇయర్స్ అప్పుడు 12 ఇయర్స్ అప్పుడు ఇంట్లో నుంచి వచ్చేసి బయటికి ఆయన బార్లో సర్వర్గా 14 ఇయర్స్ 15 ఇయర్స్ అట్లా బిల్డ్ చేసిన కెరియర్ ఇదంతా. అప్పుడు ఇంట్లో ఆయన ఇంతదాకా బిల్డ్ చేశారు, నేను బయటకు వచ్చి నేను ఎందుకు చేసుకోలేను అని ఒక కసి పడింది. ఆయనే రోల్ మోడల్ తీసుకున్నాను. తర్వాత బయటకు వచ్చావు, కష్టాలు అనుభవించావు, వచ్చిందా ఏదైనా ఆఫర్? అప్పుడు రాలేదు ఢిల్లీ. తిరిగి నన్ను మళ్ళీ మా డాడీ వచ్చి లాక్డౌన్లో 18 డేస్ నేను తినకుండా ఉన్నా. ఏంటి ఇప్పుడు 4 ఇయర్స్ వెళ్ళలేదా ఇంటికి? 4 సంవత్సరాలు బయటే ఉన్నావా? ఓహో. వస్తూ పోతూ అట్లా ఉండేవాడిని. కానీ లాక్డౌన్లో ఏమైందనంటే 18 డేస్ తినలేదు నేను. అంటే తిందామంటే బయట ఏం లేవు, డబ్బులు ఉండేవి. ఎలా వచ్చేవి అప్పుడు డబ్బులు? ఏం వర్క్ చేసేవాళ్ళు? నీకు ఏం కావాలంటే అది చేస్తాడు. ఒకరిని చంపేస్తావు, అవతలకి ఏం కావాలంటే అది చేస్తాం ఆ టైంలో. అదే ఒకరిని కొట్టాలి, సుపారీ కావాలి, చేస్తారు. నేను కొట్టండి, నాకు అంత సీన్ లేదని నేను అనుకుంటా. అంటే నేను అడిగేది ఏంటంటే 4 సంవత్సరాలు కొట్టి తిట్టి. లేదు. ఇప్పుడు కొట్టి తిట్టి అంటే నన్ను ఈ పాటికి ఎవడో ఎత్తేస్తుంటారు ఢిల్లీ వాళ్ళే వాళ్ళు. అదే అంటున్నా, డబ్బులు ఎలా వచ్చాయి మరి? అసలు వస్తాయి ఢిల్లీ. ఇప్పుడు చెప్పాను కదా, నా అనుకున్న 4 స్నేహితులు అంతే. ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు వాడు మొహమాటానికైనా 10 రోజులు పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు. తర్వాత నేను అరే వద్దు నేనే వచ్చేసాను. ఫ్రెండ్స్ నన్ను ఆ టైంలో చూసుకుంది, ఫ్రెండ్స్ చూసుకున్నారు. మా అమ్మ అప్పుడు మా నాన్న తెలియకుండా కొంచెం పంపించేది, అట్లా ఉండేది. ఎంతమంది మీరు? ముగ్గురు ఉండాలి, 2 అక్కలు నేను. యు ఆర్ ద ఓన్లీ సన్? ఓకే. మాకు అటు 3-4 ఫ్యామిలీస్కి ఎవరు లేరు. ఇటు మా మమ్మీ సైడ్ లేరు, మా డాడీ సైడ్ లేరు. అందుకే ఏం చేసినా జరుగుతున్నాయి ఇంట్లో. సరే, 4 సంవత్సరాల జీవితం ఏం నేర్పించింది అంటే ఏం చెప్తావు? జీవితం అంటే తెలిసింది అల్లి. ఇప్పుడు చెప్పాను కదా, అయితే నీ దగ్గర పవర్ అయినా ఉండాలి, డబ్బు అయినా ఉండాలి. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను ఎవ్వడొచ్చి పరామర్శించడు, ఏం మాట్లాడు. అదే అన్నీ ఉన్నప్పుడు చెప్పు, వచ్చి బతిలాడి మరి పంచపక్ష ప్రమాణాలు వడ్డిస్తారు. నీవెవరు, నీ మంచితనం, నీ మానవత్వం ఎవ్వడికి అవసరం లేదు అల్లి. నీ స్థాయి సంపదని చూసి మాత్రమే నీ దగ్గరికి వస్తాడు. అది గ్యారంటీ, అది నేను రాసిస్తా. కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏమీ లేకుండా అన్నీ చూసా. మనుషులు ఇట్లా ఉంటారు. పైసా పేక్ తమాషా దేక్ అనే స్లోగన్ అయితే బాగా నేర్చుకున్నా. అందరూ డబ్బు వెనకాల పరిగెత్తారు, నేను పేరు వెనకాల పరిగెత్తా. వచ్చిందా పేరు? వచ్చింది కాబట్టి ఈరోజు నీ ఎదురుగా ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నా. ఒక రౌడీ, ఒక గూండా అన్న వాళ్ళే ఈరోజు సినిమాలో చేస్తున్నాడంట అన్న వరకు వచ్చింది. బయట మంచి పనులు చేస్తున్నావు, అన్నిటికీ మించి అధైర్య పడేవాడికి నీ మాటలు ధైర్యాన్ని ఇస్తున్నాయి. అంతే, పలకరింపులు కూడా డబ్బుతో ముడిపడ్డాయి. అవును. ఫ్యూచర్లో చూడండి, నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్లో చూడండి, ఫోన్ మాట్లాడడానికి కూడా నాకు అకౌంట్లో ఎంత కొట్టు, తర్వాత నేను ఫోన్ ఎత్తుతాను, ఆ స్థాయికి వెళ్తారు జనాలు. ఇప్పుడు మనుషులతో కంటే ఫోన్లో ఎక్కువ ఉంటుంది. ఎస్. ఈ మధ్య కాలంలో ప్రేమ అనే పదం ప్రతి ఒక్కరి జీవితంలో, అంటే లవ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ కాదు, లైఫ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లవ్ అన్న టైప్. సో నీ లైఫ్ లో ప్రేమ కథ, ఆ కథ సారాంశం ఎందుకు లేండి, పర్లేదు పెళ్ళి అవుతుంది, పర్లేదు పెళ్ళి అవ్వకపోయినా ఇబ్బంది లేదు, అట్లేం కాదు, అందరూ చేసేదే కదా. బ్రేకప్ ఎన్ని ఇయర్స్ లవ్? పర్లేదు, 1 year. చాలా సిన్సియర్గా చేసావా? అంటే అక్కడ కూడా విడిపోవడానికి కారణం డబ్బేనా, మనస్పార్థాలు అంటే డార్లింగ్ ఇప్పుడు తెలియని వయసు, ఇంకా మళ్ళీ ప్రేమలో దిగలేదా? నమ్మకం రాలేదు. పెళ్లిపైన నమ్మకం ఉందా మరి? చూద్దాం డార్లింగ్, నమ్మకాలు అనేవి మారుతూ ఉంటాయి కదా. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? డార్లింగ్ చాలానే ఉన్నాయి డార్లింగ్. ఒక్కటి, బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకోవాలి మన నాన్నగారి చేతుల మీద. సరే, అంత మంచి డ్రీమ్ ఉంది కాబట్టి ఒక డైలాగ్. మేడం, నేను రాసిన 8000 పేజీల్లో వాడెవడో డైరెక్టర్ 2 పేజీలు పట్టుకొచ్చి దండు పాల్యం అనే పిక్చర్ తీశాడు. వాడికి తెలిసింది ఇంతే, వాడి ద్వారా జనాలకు తెలిసింది ఇంతే. వాహ్, నైస్. నేర్చుకున్నారా ఎక్కడైనా? లేదు డార్లింగ్, నా స్పెషల్ ఇంట్రెస్ట్ అంతే.
చెప్పే కదా ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్ లో? ఎన్టీఆర్ గారు డార్లింగ్. వావ్, ఎలా ఉంది దేవరా? చాలా బాగుంది. జీవితంలో ఏదైనా కానిది ఉందంటే నీతో అదేంటి? కాదు అని మనం అనుకోవడమే డార్లింగ్. ఏదైనా కాదు అని మనం అనుకోవడమే. ఇప్పుడు నన్ను సినిమాల్లోకి వచ్చేటప్పుడు అందరూ ఎవరున్నారు, సినిమాలు ఏంది, నువ్వేంది, అది డిస్కరేజ్ చేశారు. అనుకున్నా గట్టిగా అనుకోవాలి అంతే. అనుకోండి కాంది అంటే ఏముండదు. అది నీలో ఆ సంకల్పం ఉండాలి. నన్ను అడిగితే ఇది చెయ్యాలరా నేను అని చెప్పి ఆ కసి ఉంటే ఏదైనా అయిపోద్ది, ఏదైనా సాధించవచ్చు. ఏదైనా డార్లింగ్. డార్లింగ్ ఈరోజు అంతరిక్షాల్లోకి రాకెట్లు పంపించి మనుషులు బతుకుతారా లేదా అని చూస్తున్నారు. ఎందుకు సాధ్యం కాదు? కొన్నిసార్లు ఎదిరించే గుండె కూడా పరిస్థితుల మూలాన 2 అడుగులు వెనక్కికేస్తుంది. వెనక్కికేసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు, ఎదుటి వాడికి లొంగినట్టు కాదు. ఈ రోజు వైవి చౌదరితో చేత కాదు అన్నవాడికి నీ సమాధానం ఏంటి? ఈరోజు చేత కాదు అన్నవాడే రేపు వచ్చి దండాలు పెడుతున్నాడు. మారుతాయా పరిస్థితులు? ఖచ్చితంగా మారుతాయి. మారుస్తా కూడా. గట్టిగా ఇనిషియల్ కాన్సన్ట్రేట్ చేస్తే అన్ని మారిపోతాయి. దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే మారుతాయి? అన్నాడు మీద ఎవడైతే నీకు చేత కాదు అంటాడో గట్టిగా ఇనిషియల్ కాన్సన్ట్రేట్ చేసాం అనుకోండి అన్నీ అయిపోతాయి. ఏంటి నీ నమ్మకం? నేనే డార్లింగ్. అమ్మ నాన్న పలుకుబడి దేవుని డార్లింగ్. నేను పెంచుకుంటే వచ్చేది. నలుగురితో మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుతుంటే అదే వస్తుంది పలుకుబడి. డార్లింగ్ ఏదైనా కానీ అన్ని రౌడీజం బెదిరింపులతోనే పోదు డార్లింగ్. ఇప్పుడు 10 మంది ఉంటే ఒకడు అందరి దగ్గరికి పోయి ఏరా నీ అమ్మ నా కొడుకు, ఏరా నీ అమ్మ నా కొడుకు అంటే 10వాడైనా వచ్చి తలగది చేస్తాడు. అది ఎక్కడ ఏది అవసరమో అది ఉపయోగించాలంతే. జీవితంలో కత్తిని ఎప్పుడు పట్టావు? 2011-12. మీ ఏజ్ ఇప్పుడు 20 అంటే 13 సంవత్సరాల వెనక అంతే డార్లింగ్. నేను 15 ఉన్నప్పుడా? స్కూలింగ్ ఉన్నప్పుడు. ఆ టైంలో ఏది పొడవు ఇట్లా కాదు. అప్పట్లో ఒక ఫ్యాషన్ ఉండేది కదా. యూజ్ అయిందిరా అని అంటే 13, 14, 15లో 3 years. అండ్ రౌడీ షీటర్ ఏమైనా ఓపెన్ చేస్తారా మీ పైన? లేదు డార్లింగ్. కత్తి అంటే అప్పట్లో ఉండేది రౌడీ షీటర్ అవుదాంరా అని. ఉండేదా అప్పట్లో? ఆ వయసు డార్లింగ్ అది. అప్పట్లో ఉండేది రౌడీ షీటర్ అవ్వాలి అని. ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలి అని అంటే ఏది ఎట్లా అయితే ఆడిషన్స్ వీటికి ఇట్లా వెళ్తాం. అప్పట్లో కొన్ని ఆడిషన్లు చేశాను నేను. రౌడీ షీటర్ అవ్వడానికి కొన్ని ఆడిషన్లు చేశాను పోలీసు వాళ్ళ దగ్గర. అది అప్పుడు మా నాన్నగారు కొంచెం ఉపయోగపడ్డారు. రౌడీ షీట్ ఏమో ఓపెన్ చేయలేదు. దేవుడి దేవాలి అది పడి ఉంటే ఇప్పటికి నేను మళ్ళీ ఆదివారం పోయి సంతకం పెట్టాలి. నా కర్మ రాలా ఎట్టో దేవుడిదే. 3rd డిగ్రీ అయ్యేం లేవు డార్లింగ్. ఎట్లా దేవుడు చూసుకున్నాడు ఆయన. చెప్పే కదా డబ్బు పలుకుబడి. ఇంకా మళ్ళీ జీవితంలో కత్తి పట్టలేదా? అవసరం రాలేదు డార్లింగ్. అవసరం వస్తే? అవసరం రాలేదు డార్లింగ్. అవసరం వస్తే కత్తి ఏంది డార్లింగ్, ఏదైనా పట్టుకోవాల్సి వస్తుంది. అవసరం నీదైతేనా ఎదుటి వాడిదైతేనా? వాడిదైతే నేను ఎందుకు చేస్తాను డార్లింగ్? అంటే దాంట్లో కారణం చూసుకుంటాం. నా దాకా వచ్చి ఇప్పుడు ఎదుటివాడు అంటే ఎవడు? బయట దారిలో పోయేవాడు దేన్ని తీసుకొచ్చి నేను చేసుకోను కదా. వాడు నా మనిషి అయి ఉంటేనే కదా నేను చేస్తాను. అక్కడ నేను ఉన్నాను కదా, వాడిలో కూడా నేను ఉన్నా. ఇంకేంది మళ్ళీ ఆలోచించుకునేది డార్లింగ్. ఎవడన్నా మన దగ్గరికి ఇది అవసరం అని వస్తే తప్పు మనకున్నంతలో మనం చేసి పెట్టాలి. లేదా మొహమ్మీని చెప్పేస్తాయా ఇది నా వల్ల కాదు, ఇదిగో ఇది చేసి పెట్టేవాళ్ళు పలానా వాళ్ళు చేయగలుగుతారు, ఇదిగో వాళ్ళని అప్రోచ్ నేను ఒక మాట చెప్తా. మనకున్నంతలో మనం చేసి పెట్టాలి. ఈ రోజు అసలైన శత్రువు అంటే ఎవరు? డబ్బే. డబ్బే మన శత్రువా? డబ్బే డార్లింగ్. అందరు డబ్బు వెనకాలే పరిగెత్తున్నారు. డబ్బు కావాలి అనుకుంటారు కానీ డబ్బు శత్రువు. అది ఆ డబ్బు వెనక వైవి చౌదరి పరిగెట్టట్లేదు అంటారా? డబ్బు నాకు కావాలి డార్లింగ్. నా అవసరం అంతే. డబ్బు నాకు కావాలి కానీ దాని వెనకాల పరిగెత్తి అంత సినిమా లేదు దానికి. ఎందుకంటే నేను డబ్బు నాకు ఇదిగో డబ్బు దీనికి ఇది కొనేయాలి, కోటలు కట్టాలి, మేడలు కట్టాలి అని ఎప్పుడు అనుకోలే. నేను తినడానికి, నేను ఉండడానికి, నా మనుషులు నేను సక్రమంగా చూసుకోవడానికి అంటే చాలా. ఎంత వన్ డే రెమ్యునరేషన్ మీద షూటింగ్? నేను అసలు ఎక్కడ డబ్బులు తీసుకుంటాను, ఎక్కడ ₹1 డబ్బులు తీసుకున్నాను. ఏంటి ఇప్పుడు మీరు 2 మూవీస్ మెయిన్ విలన్ గా చేసిన ఎక్కడ ₹1 నేను తీసుకోలేదు. నా సొంత ఖర్చు పెట్టుకొని నా ఓన్ కాస్ట్యూమ్స్. అంటే వద్దన్నారా? ఇవ్వలేదా? వద్దన్నాను. డబ్బు వద్దన్నారా? కావాలంటే మీకు డైరెక్టర్ నెంబర్ ఇస్తా, స్పాట్ లో మీరు ఫోన్ చేసుకోవచ్చు. స్పాట్ లో డైరెక్టర్ నెంబర్ ఇస్తాను, మీరే తీసుకోండి. ఫోన్ తీసుకుంటా డైరెక్టర్ పేరు చెప్పి హే సిరియన్ మీనే మాట్లాడతా, మీరే అడగండి. గుట్టు చప్పుడు డైరెక్టర్ డార్లింగ్. ఓకే, మణీంద్రన్ గారు. ఓకే, హలో చెప్పండి. హలో అండి, హాయ్, నేను వేదాంత్ మాట్లాడుతున్నాను. ప్రజెంట్ వైవి చౌదరి గారు ఇంటర్వ్యూలో ఉన్నారు. సో ఇప్పుడు తను చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో దాంట్లో తన క్యారెక్టర్ కి రెమ్యునరేషన్ తీసుకోలేదా? ఇందులో ఏం తీసుకోలేదండి. అంటే వద్దన్నాడా, మీరు ఇవ్వలేదా? లేదు, అలాంటిది ఏం లేదు. ఓకే, ఫ్రెండ్లీగా. ఓకే, థ్యాంక్ యూ అండి. డార్లింగ్, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది ఒక మాట. అంటే అవసరం లేక తీసుకోలేదా, లేదంటే అతి మించి ఉన్నాయని తీసుకోలేదు? అతి మించి అంటే డార్లింగ్ నా దగ్గర ఏం కోట్లు లేవు డార్లింగ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎవరో ఒకరు నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చూసి ఇదిగో ఈ కాస్ట్యూమ్ నువ్వు తీసుకో, మా నాన్న కొంత పంపిస్తే
నా లైఫ్ లో కూడా కష్టాలు ఎందుకు అవుతావు యాక్టర్ మరి? డబ్బులు సంపాదించుకోవడానికి కాదు డల్లింగ్. అది ఎందుకో నాకు తెలియదు కానీ నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవడం నాకు ఇష్టం డల్లింగ్. అది అంతే. అది నన్ను నేను స్క్రీన్ మీద చూసుకొని నాకు ఇష్టం. 4 సంవత్సరాలు డబ్బులేని జీవితం గడిపారు కదా, మరి డబ్బా ఎంత అవసరమో మీకు జీవితంలో అర్థమై ఉండాలి. డల్లింగ్ ఈ 4 సంవత్సరాల్లో రూపాయి లేకుండా రోడ్డు మీద పడుకున్న రోజులు ఉన్నాయి. సీరియస్ గా నిద్ర ఎక్కడ పోవాలరా, రోడ్డు మీద పడుకుంటే అందరు చూస్తారు కదా, ఎక్కడ పోవాలి తెలియక ట్రైన్లు ఎక్కేసి ట్రైన్లో నిద్రపోయిన రోజులు ఉన్నాయి. 5 స్టార్ హోటల్లో నిద్రపోయిన రోజులు ఉన్నాయి. అన్ని చూసాను డల్లింగ్. ఓకే, ఓన్లీ ఆ లైఫే చూసామంటే అది కాదు. అసలు వాస్తవానికి పైసా కోసం ప్రాణాలు తీసే రోజులు డల్లింగ్. అంతెందుకు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మొత్తం దాన్ని అంతా చేసుకుంటే యాక్టివిటీ మొత్తం డబ్బులు వస్తాయి, యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి, ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఒక్కటి చేయండి డల్లింగ్. ఏం లేవు. ఉనుంటే ఇప్పటికి మీకు తెలుసుండదు కదా, చూసుంటారు కదా. ఏంటి మిమ్మల్ని మీ లైఫ్ లో బాగా మార్చిన సిచ్యువేషన్ ఏంటి? చాలా ఉన్నాయి డల్లింగ్. ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారు బ్యాక్ స్టాబింగ్, అవి కొన్ని, జైలు కొన్ని, ఇంట్లో కానీ బయట కానీ ఇది నీ వల్ల కాదు అని చెప్తే దాన్నే కసిగా తీసుకొని చేసి చూపించిన తర్వాత నన్ను కొంచెం మార్చి. మీ జీవితంలో మీకు బాగా లో అనిపించినప్పుడు, మనశ్శాంతి లేక, ప్రశాంతత లేక, అనుకున్నది సాధించలేకపోతున్నా అని బాగా లో ఫీలింగ్ ఉన్నప్పుడు మీకు బాగా మోటివేషన్ ఇచ్చే సంఘటన ఏంటి, మాటలేంటి? అవతల వాళ్ళు నా మీద పెట్టుకున్న హోప్స్ డల్లింగ్, అంతకు మించి ఇంకేం లేదు. లేకపోతే ఇప్పటికి నేను చచ్చి అలవలేను. సూసైడ్ చేసుకునే వల్ల డల్లింగ్ ఉంటాయి కదా కొన్ని కొన్ని. ఇప్పుడు కాదులే, ఇప్పుడు 10 years అవుతుంది. అటెంప్ట్ చేశారా? కాలేజీలో చదివేటప్పుడు డల్లింగ్ అటెంప్ట్ చేశారు. ఏం చేశారు అటెంప్ట్ అంటే? ట్రైన్ పట్టాల కిందికి వెళ్ళిపోయారా లేదంటే? అదే అంటే ఒకటి చేస్తే హాస్పిటల్కి మా డాడీ వచ్చి బెడ్ మీద ఉన్నప్పుడే కొట్టాడు. కొట్టి ఇది కాదురా చేయాల్సింది, నీ కెపాసిటీ క్వార్టర్ తర్వాత హాఫ్ దాకా ట్రైన్కి ఎదురుపో, నీకు చేసుకునే ఉద్దేశం ఉంటే, ఇవన్నీ ఏం చిల్లరగా అని చెప్పి. లిటరల్లీ చచ్చిపోతే అట్లా చచ్చిపోవాలరా గొప్పగా అన్నాడా? అట్లా చెప్పారు. ఆడవాళ్లకు నెల నొప్పులు, మగవాళ్లకు నెల చివరి అప్పులు ఉండొద్దు అంటారు. ఉండకపోతే చాలా బాగుండేది అంటారు. అవును. నీ జీవితంలో నీకు అప్పులు ఉన్నాయా? ఉంటాయి, ఇప్పుడేం లేవు, ఉంటాయి. అప్పులంటే నేనేం పెద్ద ఏం చేసుకున్నాను, అప్పు పరంగా చూసుకునేది. నేను ఒకటికి ఇస్తే అడగను, ఒకటి నాకు ఇస్తే అడగడు. అడగరా? అడగరు. అది నేను పెంచుకున్న రిలేషన్ అవ్వదు. అంటే నేను ఇచ్చినప్పుడు అడగకుండా ఉంటేనే కదా అవతలోడు నాకు ఇచ్చినప్పుడు అడగకుండా ఉంటాడు. నేను ఇచ్చినప్పుడు అడిగి వాడు ఇచ్చినప్పుడు ఇవ్వకుండా ఉంటే బాగోదు కదా. అది ఎంతైనా, అది పావలావని 10 రూపాయలు ఎగిరెగిరిన ఇస్తరాకు ఏదో ఒక రోజు ఏట్ల పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. వైవి చౌదరి కూడా బాగా ఎగురుతున్నాడు, ఏదో ఒక రోజు పడిపోతాడు అన్న వాళ్ళకి మీ సమాధానం ఏంటి? పడేయండి, చూద్దాం. ఇప్పుడు పడిపోతాను డల్లింగ్, మళ్ళా లేనా? పడిపోతాను, సరే వాళ్ళు అనుకున్నట్టే పడిపోయాను, మళ్ళా లేనా? చెప్పండి. ఇప్పుడు ఎవరినో నమ్ముకొని వస్తే నేను పలానా ఫీల్డ్లోకి అనుకోవచ్చు. నేను నన్ను నా సొంతంగా నన్ను నేను నమ్ముకొని వచ్చా. పడిపోతా, లేస్తా, పడతా, లేస్తా, మళ్ళీ పడతా. ఇది నా లైఫ్ అయ్యా. ప్రతి ఒక్క లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నా లైఫ్లో కూడా ఉన్నాయనుకుంటా. ఏదో ఒక్కసారిగా చూసి పడిపోయాను కదా అరే దానికి భయపడిపోయి అంత సినిమా మన దగ్గర అయితే కుదరదు. సో 0 నుంచి వచ్చావు, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయడం పెద్ద కథ కాదండి. నాకేం సమస్య ఏం లేదు డల్లి. ఎందుకంటే బయట ప్రతి ఒక్కరికి నేను ఎట్లాంటి తెలుసు. నేను మంచోడినా, చెడ్డోడినా, దొంగనా, లంగనా, అన్నీ తెలుసు. నేను చేసే ప్రతి ఒక్కటి తెలుసు బయట. సో నాకు నేను బయట మళ్ళీ సపరేట్గా నేను బిల్డ్ చేసుకోవాల్సింది ఏం తెలియదు. నేను ఎవరి దగ్గర ఉన్నా కానీ ట్రూగా ఉంటాడు డల్లి. నేను ఇది అని చూపించుకుంటా ఫస్ట్. నాకు లేనిది నా దగ్గర చూపించుకొని ఇప్పుడు నువ్వు కలుస్తున్నావు, నేను ఒక బెంజ్ కారు తీసుకురావచ్చు, రే వైవి చౌదరి బెంజ్లో వచ్చాడు రబ్బా అనుకోవచ్చు. కానీ నేను కంటిన్యూస్ నీతో రిలేషన్లో ఉన్నాను, కంటిన్యూస్గా నేను అదే బెంజ్ కారు వేసుకురావాలి. నా వల్ల అది కాదు. నా దగ్గర ఉన్నది నేను చూపిస్తాను. అబద్ధాన్ని ఒక్కసారి ఆడితే మొయ్యాలి తర్వాత. అవును, నా వల్ల అది కాదు డల్లి. అయితే అనుకోని ఏం పోద్ది. ఒక వీడియోలో పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టు అన్నావు. నువ్వు ఎవరిని చూసి వాతలు పెట్టుకుంటున్నావు? డల్లింగ్ కొన్ని పులులు కూడా పుడతాయి డల్లింగ్. కొన్ని పులులు పుడతాయి, తయారు చేయరు ఎవరు. అదే ఇప్పటికి నువ్వు పులివే అని అడగచ్చు. మా నాన్న పులి, ఆయనకి పుట్టిన నేను పులి అని నేను ఫీల్ అవుతాను. డల్లింగ్ పక్కోని మోసం చేయకుండా నా పని నేను చేసుకుంటున్నా డల్లింగ్. నా దృష్టిలో నేను పులి. అది నువ్వు పులి అనుకో, ఇంకోటి ఏమన్నా అనుకో, నువ్వు ఏమనుకుంటే అది. పక్కోని మోసం చేయకుండా నా బతుకు నేను బతుకుతున్నా. మీ నాన్న మిమ్మల్ని చూసి బాగా ప్రౌడ్ అయిన ఫీలింగ్ ఏంటి? వావ్ నా కొడుకు అటు చెప్తే ఇంకా ఏమన్నా మళ్ళీ ఎక్స్ట్రా చేస్తాడేమో అని చెప్పడు. నేను ఎంత ఏం చేసినా కూడా సో ఎప్పుడు కొడుకుని పొగడాడు. ఆయన పక్కన మా అమ్మతో చెప్పుకుంటారు ఏమో డల్లింగ్, మా అమ్మతోనో వాళ్ళ ఫ్రెండ్స్తోనో చెప్పుకుంటారు, కానీ నా ముందు ఏది చేయడు. ఎప్పుడు బాగా భయపడ్డ సిచ్యువేషన్ ఏంటి?
ఎప్పుడు ఫస్ట్ నుంచి జీరోలోనే ఉండి 100% వచ్చిన తర్వాత కూడా నువ్వు జీరోలోనే ఉంటే అది నిన్ను జనాలు ఎరుపుకుంటారు. ఆ వీపీ నేను అవ్వకూడదు. ఎక్కడ నేను అనుకున్న చేయకుండా చచ్చిపోతానేమో అని భయం కొంది. ఇప్పటికీ ఉంటుందా భయం? అది ఇప్పటికి కూడా ఉంది. బండిలో కూడా వెళ్ళమంటే చిన్నగా వెళ్ళొస్తా నేను ఇంకా బతకాలి కొన్ని రోజులు అంటారు. ఎక్కడ నేను అనుకున్న చేయకుండా చచ్చిపోతాను. మళ్ళీ చచ్చిపోయిన తర్వాత రే వాడు చూడు ఎన్నెన్నో చెప్పాడు, చూడు లాస్ట్కి ఏమయ్యాడు, ఆ మాటలు వస్తాయి. అట్లా రాకూడదు. 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆత్మహత్య అటెంప్ట్ చేసిన నువ్వు ఈ రోజు చావంటే భయపడుతున్నావు. అంటే డార్లింగ్ సిచ్యువేషన్ చేంజెస్. చెప్పాను కదా, అభిప్రాయాలు ఇవన్నీ మారుతూ వస్తాయి. ఇప్పుడు ఎల్లప్పుడు ఒకేలా ఉండవు కదా. అది మనం చేసే పనిని మీద బేసే ఉంటుంది. కరిచే కుక్కలు మొరగవు, మొరిగే కుక్కలు కరవవు అంటారు. ఓ 10 మందిని పెట్టి కొట్టడం పెద్ద విషయం కదా. ఎవడన్నా కొడతాడు, పైల్వాన్ తీసుకొచ్చి ఎవడన్నా కొడతాడు. నీ ఒక మాటతో 100 మంది ఆగాలి, అప్పుడు నీ దగ్గర విషయం ఉన్నట్టు అని నా ఫీలింగ్. కొట్టారా ఎప్పుడైనా మేము అట్లా? నువ్వు ఒక్కటి కొడితేనే నువ్వు పెద్ద రౌడీ షీటర్ అయిపోవు, నువ్వు పెద్ద నిన్ను దాదాపు ఉండాను, నీకు పడతాయి. అంతే, కత్తి పట్టుకున్న ప్రతి ఒక్కడికి ఆ కత్తి వేట పడాల్సిందే. పడకుండా ఉండవు. డాడీయా? హలో డాడీ ఒక నిమిషం డాడీ. అంకుల్ నమస్తే. నమస్తేమ్మా. బాగున్నారా అంకుల్? బాగున్నామా, మీరు బాగున్నారా? యా బాగున్నాను. అదే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, ఫైనల్ గా ఈ రోజు కుదిరింది. మీరు కూడా వీడియో ముందుకు వస్తే బాగుండే. మేము చాలా దూరంలో ఉన్న రాలేము సార్. అదే జాగ్రత్త అండి. మరి కొంచెం ఒక చిన్న ప్రశ్న, ఏం రిస్క్ లేదు, ఒక చిన్న ప్రశ్న. చెప్పండి. జీవితంలో వైవి చౌదరి మీ అబ్బాయికి ఇప్పటి వరకు మీరు చెప్పలేని విషయం ఏదైనా ఉంది అంటే అదేంటి? అసలు నేను చెప్పలేని విషయం అంటే ఏమి లేదండి. నేను ఏదున్నా సరే చెడైనా మంచిగా చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్తా. నువ్వు ఈ పని చేస్తున్నావు, ఇది డెడ్ రాంగ్. తాత్కాలికంగా నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, ఆనందాన్ని ఇవ్వచ్చు, లేకపోతే తింటే బలం రావచ్చు, తాగితే ముద్దు రావచ్చు. రేపటి రోజు ఖచ్చితంగా నీకు ఎఫెక్ట్ అవుతుంది. దీనికి దూరంగా ఉండు, దాని వదిలే. చెప్పేది ఏం లేదండి. వ్యాపార పరంగా స్థిరపడి పెళ్లి చేసుకొని ప్రపంచం అందరిలో అటువంటి మాకు అంతకంటే బంధానికి మించి డబ్బా బంధమా అంటే బంధమే అంటాడు. బంధానికి మించి ఇంకేదైనా ఉందంట? బంధానికి మించి నీ అవసరం ఉంటుంది. అవసరం వచ్చిందంటే దాన్ని కూడా లెక్క చేయరు. నేననే కదా మనిషి అని ఎవడైనా అంతే. ఇప్పుడు ఒక ₹1 కోటి డబ్బులు పెట్టు, ఒక మనిషిని పెట్టు. కోట డబ్బు మనిషి అంటే మనిషే కోరుకుంటా. ఎందుకంటే రేపు పొద్దున వాడు 10 కోట్లు సంపాదించి ఎవడు చూసాడు. ఇప్పుడు ఇంకొకటి అదే సేమ్ అట్లానే పెట్టి ఇక్కడ నా అవసరాన్ని పెట్టు, మనిషిని పెట్టు. ఇక్కడ నా అవసరం నాకు ముఖ్యం. ఇప్పుడున్న కాలంలోనే డబ్బులు పలకరింపులకు కూడా తోడైనప్పుడు రేపు ఇంకో 10 సంవత్సరాల తర్వాత కాలం ఎలా మారుతుందని ఏమంటాలి. నేను రేపు ఎట్లా ఉంటది అని నేను ఎప్పుడు ఆలోచించలా. ఈ రోజుటి కోసం బ్రతికేదా నువ్వు? అవును. అంటే నేను చూసుకుంటే లాంగ్ చూసుకుంటా. ఫస్ట్ నేను ఆ టైంకి నేను ఇట్లా ఉండాలని చూసుకుంటా. రేపు ఎట్లా ఉంటది, నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చూసుకో. ఓడిపోయిన ప్రతిసారి నీకేమనిపిస్తుంది? కర్మ ఈజ్ ఎ బిచ్ అంటారు కదా. నా విషయానికి వస్తే కర్మ ఈజ్ మై బిచ్. నేను చెప్పినట్టు ఆడిస్తా. ఒక పేపర్ డైలాగ్ ఇచ్చారు అనుకోండి, గుర్తు పెట్టుకొని చెప్పేస్తారు. 2 నిమిషాలు చూసుకొని చెప్పేస్తా. షూటింగ్ లో కూడా నాకు ఒక 2 పేజెస్ డైలాగ్ అది మొత్తం కట్ గా చెప్పొచ్చు అని అన్నారు. చూసుకొని సింగిల్ టేక్ మొత్తం ఒకటే చెప్పేసా. అది ఒక దగ్గర ఒక 1.5 to 2 days షెడ్యూల్ అది మొత్తం. అది ఆ డైలాగ్ ఆ వర్షన్ కరెక్ట్ గంట లోపల చెప్పేసేది. కెమెరామెన్ అయితే అడుగుతున్నారు, ఆయన పేరు శ్రీకాంత్ గారు. డైరెక్టర్ గారు అన్న ఏంటిది చెప్పేసారు ఇట్లా. నాకు కావాల్సి నాకు అక్కడ వచ్చేసింది చాలా అంటున్నాడు. మొత్తం సెట్ అంతా క్లాప్స్ కొట్టారు. 1.5 పేజీ డైలాగ్ అది. ఈ రోజున్న కాలంలో అమ్మాయిలు మోసం చేశారని చనిపోతున్నటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అబ్బాయిలకు ఏం చెప్తారు? వెళ్ళిపోయిన వాళ్ళు బాగానే ఉంటున్నారు, చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ అమ్మాయి ఉంటుంది కదా, విక్టిమ్ యాక్చువల్గా అయితే వీడు. కానీ ఇక్కడ అమ్మాయి అయ్యేసరికి జనాల్లో అమ్మాయి అయ్యేసరికి అందరూ అమ్మాయి సైడ్ తిరిగేసి అమ్మాయి ఏమైంది లేదు ఇప్పుడు కరెక్ట్గా 2 కన్నీళ్ళ బొట్లు ఇట్లా గార్చి నాకు ఇది అయిపోయింది అంటే అందరు నమ్మేస్తున్నారు ఈ రోజుల్లో. అట్లా కాదు, జెండర్ ఈక్వాలిటీ అని ఉంది కదా, అది ఇద్దరికీ ఉండాలి. అమ్మాయికి ఇది కాకుండా అబ్బాయికి ఇది కాకుండా ఇద్దరికీ ఉండాలి. అనకూడదు. సోషల్ మీడియాలో చూస్తుంటారు కదా, మామూలుగా వస్తుంటే నేను మామూలుగా ఒక వీడియో చూసాను. ఇప్పుడు ఒక అబ్బాయి మామూలుగా అక్కడ గురించి సోకాళ్ళు ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ ఏమో కూడా, నేను పేరు చెప్పట్లేదు ఎందుకు మళ్ళీ వాళ్ళ పేరు ఇది చేయడం, నించొని ఎవరు యూరిన్ పోస్తూ ఉంటాడు మామూలుగా, తెలుసు కదా ఊరి సైడ్లో, అది వీడియో తీస్తుంది, స్టోరీ పెడుతుంది నవ్వుతూ.
అదే ఒక అమ్మాయి పోసుకుంటుంటే అక్కడ ఒక అబ్బాయి తీసి పెడితే ఏమంటారు జనాలు? సిగ్గుశరం ఉన్నదారా ఒక అమ్మాయి టాయిలెట్ పోస్తుంటే వీడియో తీసినావు అని అంటది. ఈ అమ్మాయి పెడితే నవ్వుతున్నారు. ఇక్కడ మీరు చెప్పండి. నేను ఇంకా దీనికి మాట్లాడదలుచుకుంది ఉదాహరణ అంతే ఇది. సో ఇది మారాలంటాను నేను. ఈ రోజు సోషల్ మీడియా ముందుకు వచ్చి ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు, అత్యాచారం చేశాడు అంటే కూడా, లైంగిక దాడి చేశాడు అంటే నమ్మేస్తున్నారు. రీసెంట్ గా జానీ మాస్టర్ది కూడా అలానే అయింది. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం ఎంతవరకు నిజం ఎంతవరకు డల్లింగ్. ఇప్పుడు చప్పట్లు అనేవి ఒక చేతితో రాదు, 2 చేతులు కలిస్తేనే ఒక క్లాప్ అనేది వస్తుంది, సౌండ్ వస్తుంది. ఒకరే విక్టిమ్ అని అంటే అది కుదరదు. అది జానీ మాస్టర్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఈ మధ్య కాలంలో చాలా వచ్చాయి డల్లింగ్. అది హర్ష సాయి గారి గురించి వచ్చింది, జానీ మాస్టర్ గారి గురించి వచ్చింది. డల్లింగ్ అది ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ డల్లింగ్. ఒకవేళ వచ్చింది పక్కన పెట్టండి, దాన్ని వచ్చింది, అది వాళ్ళ పర్సనల్ లైఫ్. అది పర్సనల్ లైఫ్ లో దూరి చూడడానికి నువ్వెవడు అసలు? నువ్వు పర్సనల్ లైఫ్ లో దూరడానికి నువ్వు బయట పెట్టిన నలుగురికి ఇచ్చేయి. నా పర్సనల్ లైఫ్ లోకి రావడానికి నువ్వెవడు? మనిషి అన్నాక వాడి పర్సనల్స్ చాలా ఉంటాయి డల్లింగ్. ఉన్నారా అట్లా ఎవరైనా రేపు పొద్దున నీ గురించి నన్ను మోసం చేశాడని చెప్పేవాళ్ళు? రమ్మనండి డల్లింగ్. ఉన్నారా? రిలేషన్ లో ఉన్నావా? వస్తాయా బయటికి ఏమైనా? సార్ రమ్మనండి. మీ లైఫ్ ని పబ్లిక్ లో పెట్టేసినప్పుడు ఖచ్చితంగా తెలియాలి, ఏదో తెలుస్తుంది. రమ్మనండి. అట్లా వచ్చేవాళ్ళు ఎవరు? నేను ఎట్లా అంటున్నానంటే డల్లింగ్, పంతానికి అంటే ఈగో చూపించకూడదు. నేను పెద్ద ఈగో ఇష్టం. ఇప్పుడు నేను 1000 రూపాయల కోసం 10,000 ఖర్చు పెట్టుకుని 1000 రూపాయలు తెచ్చుకుంటా. ఈగోకి వెళ్ళను. మ్యాక్స్ ఈగోకి వెళ్ళానా ఆ 1000 రూపాయల కోసం 10,000 1,00,000 ఖర్చు పెట్టుకుని 1000 రూపాయలు తెచ్చుకుంటా. నాకు ఆ 1000 కావాలి, ఆ కోకే కావాలన్నట్టు. ఓకే. ప్రతి ఒక్కరి జీవితంలో మిత్రువులు ఉంటారు, శత్రువులు ఉంటారు. ఖచ్చితంగా. మిత్రులతో అస్సలు సమస్య ఉండదు, శత్రువులతో సమస్య ఉన్నా పర్లేదు, కానీ ఇద్దరికి మించి ఇంకొకడు ఉంటాడు. మిత్రుడులా కనిపించే శత్రువు ఉంటాడు డల్లి. వాడితో ఎక్కువ డేంజర్, శత్రువులతో నీకు ఎక్కువ డేంజర్ ఉండదు. ఎందుకంటే నీకు చూసుకుంటే ఏదో 2 కార్డు పెడతావు, లేదా వాడిని అక్కడ పెడతావు, వాడిని జోలికి రాడు. మిత్రుడు నీతో ఉంటాడు. కానీ ఇక్కడ 3వ రకం ఇంకోటి ఉన్నాడు. మిత్రుడులా కనిపించే శత్రువు ఇంకోటి ఉంటాడు. వాడు బ్యాక్ స్టాబింగ్ చేస్తాడు, వెనక నుంచి పొడుస్తాడు. వాడిని కొంచెం జాగ్రత్తగా చూడాలి. అది అర్థమైపోద్ది నీకు. కొడుతూ నేను లేపుతూ కూర్చోబెడతా ఉంటే అర్థమైపోద్ది. భజన బ్యాచ్ అర్థమైపోద్ది. వాడిని ఎక్కడ ఎక్కియాలి అక్కడ ఎక్కిస్తాం వాడిని. అప్పుడున్న స్టూడెంట్స్ ర్యాగింగ్స్ కానీ ఇవన్నీ సహజంగా నడిచేవి. కానీ రీసెంట్ గా చూసుకుంటే కాలేజెస్ లో చాలా మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాలేజ్ వాళ్ళు ఎంత ప్రెజర్ పెడుతున్నారో ఇవి కూడా పక్కన పెడితే మనిషి ఆత్మ ధైర్యాన్ని కోల్పోతుంది. అప్పట్లో అంటే 90s కిడ్స్ కు ఉన్నటువంటి ధైర్యము 2000 కిడ్స్ కి లేదు. బాగా ఫోన్లు యూజ్ చేయడం వల్ల, కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోవడం వల్ల, మనిషి మాట్లాడకపోవడం వల్ల, అన్ని గుండెలో పెట్టుకోవడం వల్ల వాడికి ఏదన్నా చిన్న సమస్య వస్తే కనిపించేది ఒకటే చావు, ఇంకా వెళ్ళిపోయి చచ్చిపోతున్నాడు అంతే. అలా రీసెంట్ గానే నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ అలా దాదాపు 10 మంది ఉన్నారు. మీరు రీసెంట్ గా చూసండి, చాలా మంచి పని చేశారు. మీరు అక్కడ వాయిస్ రేజ్ చేసి నిజాన్ని జనాలకు తెలియపరచాలనుకో చాలా గొప్పతనం అది. నిజంగా దానికి మీకు హ్యాట్స్ ఆఫ్. నిజంగా థ్యాంక్ యూ. పోలీసులు అది గొంతు పట్టుకొని నెట్టారు, అది చాలా ఫేస్ చేసి ఉంటారు దాంట్లో. సూపర్ అసలు. ఈ అంటారా స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న స్టూడెంట్స్ ఒకటి చెప్తే నేను స్టేజ్ లో లేరు ఎవరు. నేను చూస్తున్న దాన్ని బట్టి ఒకటి చెప్తే నేను స్టేజ్ లో ఎవరు లేడు. అందరికి ఎవడు వాడు తెలివి కల్లో లేపారు డల్లింగ్. ఈ రోజుల్లో వీధికో పుట్టగొడుగు మొలుస్తుంది డల్లింగ్. వీధికో పుట్టగొడుగు ఈ రోజుల్లో. నేనే తోపు నాకేంద్ర నువ్వు చెప్పేది అది. సో ఇంక మనం ఈ చెప్పక్కర్లా, మనం ఎవడని చెప్పడానికి వాడే తెలుసుకుంటాడు. నేను తెలుసుకోవాలా? పరిస్థితులు మనిషిని మారుస్తాడు డల్లింగ్. ఎట్లా అంటోండన్నా కూర్చోబెడతాయి కింద, కూర్చోరా కొంచెంసేపు అని. మనం చదువుకునేటప్పుడు పుస్తకాలు నేర్పించిన పాఠాల కన్నా జీవితం నేర్పించిన పాఠాలు ఎంతో చాలా ఉపయోగపడతాయి. సినిమాలో బాగా మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరు? అంటే ఎవరు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే డల్లింగ్ మన రీసెంట్ బండి సరోజ్ కుమార్ గారు ఉన్నారు. నిర్బంధం, మాంగళ్యం. ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్ డల్లింగ్. ఎందుకంటే ఆయన ఒక ఫస్ట్ నేను సినిమా చూసేటప్పుడు ముందు ఒక 2 minutes మాట్లాడతారు ఆయన. అవును. దాంట్లో లాస్ట్ డైలాగ్ ఒకటి, కళ నాది వెల మీది. సూపర్ అసలు. నాకు అక్కడితో సినిమా మొత్తం చూసా, దానివల్ల చూసి నేను డబ్బులు పెట్టేదానికి. అట్లా ఒకటొకటి చూసుకుంటూ వచ్చా. ఆయన యూట్యూబ్ నుంచి జనాల కోరిక మేరకు ఒక డైరెక్టర్ నుంచి యాక్టర్ అయ్యాడు. ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఎంతో మంది ఇన్స్పిరేషన్స్ లో ఆయన ఒకరు. నాకు ఒక రాత్రిలో ఏది సాధించలేవు, అట్లా వచ్చింది కూడా నీకు ఎక్కువ రోజులు ఉండదు. ఎంతో పడాలి. ఎంత ఇప్పుడు మీరు ఈ స్టేజ్కి రావడానికి మీరు ఎంత కష్టపడుతుంటారు. ఎన్ని రాత్రులు నిద్ర లేక, తిండి లేక, అటు రోడ్లలో తిరిగి, ఇటు తిరిగి, అక్కడ ట్రావెల్ చేసి, ఇట్లా ట్రావెల్ చేసి, వాళ్ళ నీళ్ళని పట్టుకొని, నాది ఎన్ని చూసుంటే మీరు ఇలా స్టేజ్లో ఇట్లా ఉంటారు. అసలు నిజమైన వాస్తవం ఏంటంటే రాజకీయ నాయకులు ఆడేదానికన్నా సినిమా రంగంలో, రియల్ ఎస్టేట్ లో, అలా చూసుకుంటే ప్రతి రంగంలో రాజకీయం ఖచ్చితంగా ఉంటుంది.
ఒకడు తొక్కేటోడు ఉంటాడు, ఒకడు తన్నేటోడు ఉంటాడు. అవును. కానీ ఏం నమ్ముకొని ముందుకెళ్ళాలి అని అంటే తాడు అన్నటోడు ఉంటే అని తలకాయ దెంగేటోడు ఉంటాడు. బుడ్డోని పొడవడు కొడితే పొడవని పోచమ్మ తల్లి కొడుతుంది. నన్ను ఒకడు కొట్టాడు కదా, ఒకటి వల్ల నా ఆశయం ఆగిపోయింది కదా అని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఇందాక అన్నట్టు పడ్డ ప్రతిసారి లెగాలనే ఆశయంతో నేను లేస్తాడు పడ్డానా ఇంకా కసిపరిగిద్ది. మళ్ళీ పడ్డారా మళ్ళా లేయాలరా, పడడానికైనా మళ్ళా లేయాలరా అనుకుంటా. మళ్ళా ఆ పడే ఆ తీపి ఇది ఉంటుంది చూడండి డార్లింగ్, దానికోసం మళ్ళా పడాలరా, మళ్ళా లేయాలనుకుంటా. అంతే. విజయంలో అసలైన ఆనందం ఎప్పుడు వస్తుందంటే ఓడి 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 గెలిచినప్పుడే కదా గెలుపుకు విలువ. ఆ కిక్ అనేది కిక్ సినిమాలో చెప్తారు కదా, ఆ కిక్ గెలిచినప్పుడు కాదు, ఓడిపోయి గెలుస్తావు చూడు, అప్పుడు ఉంటుంది డార్లింగ్ నాకు అది. అంటే హిస్టరీ కూడా అదే చెప్తుంది. గెలిచినోడు హిస్టరీలో ఉండడు, ఓడి గెలిచినోడు ఉంటాడు హిస్టరీలో. ఈ రోజు ఒక విరాట్ కోహ్లీని తీసుకోండి, ఒక ధోనిని తీసుకోండి, వాళ్ళ లైఫ్ లో చాలా విధాలుగా ఓడిపోయారు. కానీ ఈ రోజు వాళ్ళు ఒక ధోని, ఒకే ధోని, ఒక విరాట్ కోహ్లీ, ఒకే విరాట్ కోహ్లీ. ఎందుకు అంటే మరి ఆ టైంలో రంజీ ట్రోఫీ జరిగేటప్పుడు నాన్న చనిపోయాడంటే రేపు పొద్దున లేస్తే అంత్యక్రియలకు పోకుండా మళ్ళీ గ్రౌండ్కి పోయి ఆడి గెలిచి చూపించి 18 సంవత్సరాల కుర్రాడు. నాన్న అంటే అమితమైన ప్రేమ ఉంటుంది ఆ సమయంలో. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఫాదర్ ఈజ్ అవర్ హీరో, ఓన్లీ హీరో, తనని చూసి పెరుగుతాం కాబట్టి. అలాంటి సమయంలో తను చనిపోయినాక కూడా, అందుకే అటు ధోని గారిని చూసుకున్నా కూడా ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. అలాంటి సమయంలో కూడా మళ్ళీ రిటర్న్స్ కొట్టిండు. డార్లింగ్ వాళ్ళ సిచ్యువేషన్స్ నే వాళ్ళంత స్ట్రాంగ్ చేస్తుంది. అంతే. అంటే ఏదో సామెత ఉంటుంది, నిన్న రీసెంట్ ఇన్స్టాలో చూశాను, దేవుడు ప్రతి ఒక్కడికి కష్టాన్ని ఇవ్వడంట, మంచి ఆటగాడికే ఇస్తాడంట. చేతగాని వాడికి కష్టాన్ని ఇవ్వాలంటే దేవుడు మనసు కూడా ఒప్పుకోదంట. వీడు ఆడతాడు రా అన్నప్పుడే ఇస్తాడంట. వాడి బలాన్ని వాడు అర్థం చేసుకోకుండా చచ్చిపోతే దేవుడు ఏం చేయలేడు. లైఫ్ అంటేనే అది. కష్టపడండి, మీరు అనుకున్న దాంట్లో మీరు కష్టపడండి, పక్కోడి కడుపు కొట్టొద్దు, పక్కోడి ఎదుగుదలలో మీ ఎదుగుదలను చూసుకోండి. అవతలోడు బాగుంటే మీరు ఆటోమేటిక్గా బాగుంటారు. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు బాగుండి వచ్చారనుకోండి, ఎవరైనా కూడా నీ అవసరం దాకా రాదు ఎవరికైనా కూడా. వాడు అవతల నీ చుట్టుపక్కల తిరిగి నీ సర్కిల్ బాగుందని అంటే మీరు ఆటోమేటిక్ బాగుంటుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే వాడెవడో ఎదిగి వీడికి పరిచయం అవుతే, అరే నీకు వాడు నాకు తెలుసురా అంటాడు. వాడుకు తెలిసినోడు ఎదిగితే ఓర్వడు. అవును, ఇందా చెప్పే కదా లింగ్, ఎవరైనా కూడా కనిపించగానే ఎరా బాగున్నావు అని అడుగుతాడు. వాడికంటే బాగుంటే చూసుకోలేడు. నిప్పులు చిమ్ముకుంటూ నేను నింగికి ఎగిరితే నిరాశ్చర్యంలో మీరే, నెత్తురు కక్కుంటూ నేను నేలకు ఒరిగితే నిర్దాక్షిణ్యంగా వీరే, గెలుపు నాకు తేలిక, గెలుపుతో వచ్చే విమర్శ నా వెంట్రుక. వాహ్. అంటే మనం గెలిచేటప్పుడు ఎన్నో విమర్శలు వస్తాయి, అవి పట్టించుకుంటూ పోకూడదు. అవి వెంట్రుకతో సమానంగా తీసి పక్కన పెట్టుకుని మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎయిమ్ యువర్ గోల్స్, నాట్ హోల్స్.